హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. నేను మీ పద్మజ. ఈరోజు నేను దోశల్లోకి మటన్ షార్వా చేస్తున్నాను. దీనికోసం ముందు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ వేసేసుకొని దీంట్లోకి చెక్క, లవంగా, స్పైసెస్ వేసుకొని వీటిని బాగా దోరగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయలని ఒక టమాటా, 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకొని దీంట్లో వేసాను. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇదిగోండి కిలో మటను కడిగి పెట్టేసుకున్నాను. వేగిన తర్వాత మటను దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, ఇది 1 స్పూన్ ఉప్పు ఉండిద్ది. ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 కప్పు పెరుగు వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలబెట్టేసేసుకొని మూత పెడితే దీంట్లో నీళ్ళు వస్తాయి కదా, దాంతో మటన్ ఉడికిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుంటే దాంట్లో నీళ్ళతోటి మటన్ ఉడుకుతుంటుంది. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లోకి అల్లము, కట్ చేసి పెట్టిన అల్లము, వెల్లుల్లి, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ, ఇది పచ్చి కొబ్బరి, ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగా, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఒకసారి ఇదంతా మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇదిగోండి ఈ మసాలాని పక్కన పెట్టేసుకొని ఈలోపు మటను ఉడికిందో లేదో ఒక్కసారి చూసేసుకొని ఇదిగోండి దీంట్లో నీళ్ళని ఇనికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లు కారము, 3 స్పూన్లు వేసాను కారము. చూసి వేసుకుందాము. ఒకసారి కారం వేసి ఇదంతా తిప్పేసుకొని బాగా నిండా నీళ్ళు పోసేసుకోవాలి. షార్వా కదా, కొంచెం బాగా నీళ్ళగా ఉంటేనే దోశల్లోకి బాగుంటుంది. ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందాక వేసి పెట్టాను కదా, ఆ మసాలా వేసాను. వీడియో స్కిప్ అయింది. బాగా మసాలా వేసి బాగా ఉడకనిచ్చేసుకొని దీంట్లోకి పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి. మటన్ని అంతా ఉడికే ఉంది. ఉడికిన తర్వాతే మసాలా వేయాలి. ముందే మసాలా వేస్తే ఉడకదు. ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూసేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఇంకా ఆపేసేసుకుంటే అయిపోయిద్ది మటన్ షార్వా. చాలా బాగుంటుంది. దోశల్లోకి, గారెల్లోకి చాలా బాగుంటుంది. అదిగోండి బాగా ఒక మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా ఉడికించాను. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లాగా ఒకసారి దోశల్లోకి ఇట్లాగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. స్పైసీగా చాలా టేస్ట్గా ఉంది. మనం వేసుకునే మసాలాలతోటి నాన్ వెజ్ కర్రీస్ టేస్ట్ వస్తాయి. ఉట్టి షార్వాతోటే తినేసేయచ్చు, ముక్కలు కూడా లేకుండా. అంత బాగుంటుంది. ఒక్కసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.